వెల్కమ్ బ్యాక్. ఇక తాడేపల్లిలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ను మెడికో ప్రియాంక తల్లిదండ్రులు కలిశారు. తమ కుమార్తెను కారుతో ఢీకొట్టి చంపిన ఘటనను జగన్కు ప్రియాంక పేరెంట్స్ వివరించారు. తమ కుమార్తెను తల్లించుకొని వెంకటేశ్వర్లు, చంద్రబాబు కన్నింటి పర్యంతమయ్యారు. వారిని జగన్ ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇక నిందితులకు శిక్ష పడేలా చూడాలంటూ ప్రియాంక కుటుంబ సభ్యులు కోరారు. న్యాయ పోరాటం చేద్దామంటూ కూడా వైఎస్ జగన్ ఈ సందర్భంగా హామీనిచ్చారు. రెండు రోజులు రాత్రికి రాత్రే బయలుదేరి వస్తే 2 రోజులు అక్కడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతవరకు మాకు ఒక ఎఫ్ఐఆర్ లేదు. ఎఫ్ఐఆర్ ఏం రాశారు, ఏం సెక్షన్లు పెట్టారు, దాని మీద నాకు సరైన అవగాహన లేదు. నేను లా చేయలేదు. కనీసం వాళ్ళ ధర్మం ఉండదా? అవునండి, మీ అమ్మాయికి ఇలా కేసు, ఇలా యాక్సిడెంట్ అయింది, ఇలా కేసు కట్టామని చెప్పొచ్చు కదా. అది ఇన్ఫర్మేషన్ లేదు. చివరికి బతకదని చెప్తే హైదరాబాద్ కిమ్స్కి తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఫోన్ చేస్తే ఈ సిఐ గారు, ఇప్పుడుండే సిఐ గారు బాజీలాల్ గారు అంట, ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ కూడా చేయకుండా మాకు కన్న తల్లి తండ్రులం మేము, మాకే ఇన్ఫర్మేషన్ లేకుంటే ఎలాగండి? ఏం చేస్తున్నట్టు, ఏం కేసులు కడుతున్నట్టు? అసలు మేము, మాది లోకల్ కాదు ఇక్కడ. మరి ఇక్కడ ఎవరు కాపాడుతున్నారో వాళ్ళని 3 రోజుల వరకు ఈ కేసు గురించి ఏం సమాచారం ఇవ్వరా? ఎవరికి సమాజాన్ని కూడా తెలియనియరా? ఏం చేయాలనుకున్నారు? ఈ కేసుని అల్లే కప్పిపెట్టాలనుకున్నారా? మరి ఎవరి ప్రోద్బలం లేకపోతే మరి ఇలా ఎందుకు జరుగుతుంది?